ఒకప్పుడు అమరావతి ఉద్యమకారుడుగా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి సంచలనాల కేంద్ర బిందువుగా మారి వివాదాల కారణంగా కొంత ఇబ్బంది పడ్డటువంటి కొలికిపూడి మరొకటి వివాదం రాజేశారనాలా, సంచలనం సృష్టించారనాలా. తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, నువ్వు ఒక కులంలో పుట్టావు, వేరే మతంలోకి మారిపోయావు, ఆ మతం ప్రాక్టీస్ చేస్తున్నావు, ఆ మత ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు, కానీ నీ రిజర్వేషన్ల కోసం నువ్వు పుట్టినటువంటి కులాన్ని క్లెయిమ్ చేస్తున్నావు, ఇది కుదరదు అని కోర్టు తీర్చి చెప్పింది కదా. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఎస్సీల్లో పుట్టి ఎస్టీల్లో పుట్టి మతం మార్చుకున్నటువంటి వాళ్ళకి కులం వర్తించదు, కుల రిజర్వేషన్ వర్తించదు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తప్పు అంటున్నారు. కోర్టు తీర్పు మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. అలాగే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి అనుకూలంగా ఉన్నానన్నటువంటిది స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన తీర్పునిచ్చింది, ఒక అన్యాయమైన తీర్పునిచ్చింది, ఒక దారుణమైన తీర్పునిచ్చింది. అదేంటంటే, ఈ దేశంలో సామాజికంగా వెనుకబడిన కులాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రిజర్వేషన్లు ఇస్తే, ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్రైస్తవులైతే రిజర్వేషన్లు ఉండవు అని చెప్పింది. రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది కులానికి, దాన్ని మతంతో లింక్ పెట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా, ఎవరు తీర్పు చెప్పినా అది తప్పు. దానికి వ్యతిరేకంగా మనందరం నిలబడి పోరాడాలి. ఇది ఇక్కడే విశేషం ఏంటంటే, నిజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కులానికే ఇచ్చారు రిజర్వేషన్, మతానికి కాదు కదా. మరి మతం మారిన తర్వాత కులపు రిజర్వేషన్ ఎలా వర్తిస్తుంది? అదే కదా సుప్రీంకోర్టు చెప్పింది. అది తప్పు. సరే, ఇందులో న్యాయమూర్తులు దూషించలేదు కాబట్టి తీర్పులు విమర్శించవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇందులో న్యాయపరమైన వివాదం ఏం లేదు. కాకపోతే కన్వర్టెడ్ రిజర్వేషన్స్ని సమర్థిస్తున్నాను అన్నటువంటిది తను చెప్పుకొచ్చినటువంటిది. ఇది తెలుగుదేశం పార్టీ వైఖరా లేకపోతే ఆయన వైఖరా అనేది తేలాల్సి ఉంది.